హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో F27 Pro Plus 5G. ఇది ఇండియాలో ఫస్ట్ ఫోన్ IP69 రేటింగ్తో వస్తున్న ఫోన్ మరియు డ్యామేజ్ ప్రూఫ్ 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీతో వస్తున్న ఒక రగుడ్ ఫోన్ అనుకోవచ్చు. ఇది IP69 రేటింగ్తో వస్తుంది కాబట్టి మనం ముందుగా దీన్ని వాటర్లో సర్వే అవుతుందో లేదో చూద్దాం. దీనికోసం నేను ఒక గ్లాస్ బాక్స్ని తీసుకొని దానిలో వాటర్ 90% వరకు నింపి మన దగ్గర ఉన్న ఒప్పో F27 Pro Plus మొబైల్ని స్విచ్ ఆన్ చేసి సెటప్ చేయకముందే వాటర్లో వేసి చూద్దాం. మళ్ళీ దాన్ని తీసి సెటప్ చేసిన తర్వాత దాన్ని తలకిందులుగా వాటర్లో వేసి చూద్దాం. తర్వాత మళ్ళీ దాన్ని తీసి స్పీకర్లోకి మరియు ఛార్జింగ్ పిన్లోకి వాటర్ పోయే విధంగా పోసి దాన్ని మరికొద్దిసేపు నీళ్ళల్లో పెట్టి వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. ఫోన్ బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ దీన్ని వాటర్లో వేసి కొద్ది నిమిషాలు మూత పెట్టి ఉంచుతాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆ నీళ్ళలో ఉన్న మొబైల్ మళ్ళీ తీసి దాన్ని ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేశాను. వర్క్ అవుతుంది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్లో పెట్టి మళ్ళీ నీళ్ళల్లో వేశాను. మళ్ళీ తీసి ఫ్లాష్ ఆన్ చేసి మళ్ళీ నీళ్ళల్లో వేశాను. అయినా కానీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. వీడియో కూడా రికార్డ్ అవుతుంది. వావ్! ఇప్పుడు ఈ మొబైల్కి అసలైన టెస్ట్ పెడదాం. దీన్ని ఏకంగా మనం ఐఫోన్తో కంపేర్ చేసి చూద్దాం. ఎందుకంటే ఐఫోన్ వచ్చేసి మనకి IP68 రేటింగ్తో వస్తుంది. కానీ ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ ఇది వచ్చేసి మనకు IP69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అందుకోసమే ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. రండి. ఈ రెండు మొబైల్స్ను వాటర్లో వేసినప్పుడు రెండు మొబైల్స్ వాటర్లో 100% సర్వే అవుతున్నాయి. కానీ ఐఫోన్ మీద వాటర్ డ్రాప్స్ ఉన్నప్పుడు టచ్ వర్క్ అవ్వడం లేదు సరిగ్గా. అదే ఒప్పో F27 Pro Plusలో వర్క్ అవుతుంది. మనకి ఐఫోన్లో వచ్చేసి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఒప్పో F27 Pro Plusలో IP69 రేటింగ్తో వస్తుంది. దానివల్ల అయి ఉండవచ్చు. దాని మీద వాటర్ డ్రాప్స్ ఉన్నా కానీ టచ్ వర్క్ అవుతుంది. మనకి ఈ ఫోన్లో వచ్చేసి IP66 అండ్ IP68 అండ్ IP69 రేటింగ్ ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయో చెప్తాను. IP66 రేటింగ్ వచ్చేసి ఫ్లోటింగ్ వాటర్, అంటే మనం బీచ్లోకి వెళ్ళి ఉన్నప్పుడు సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఫోన్ని తాకినప్పుడు లేదా జేబులో ఫోన్ పెట్టుకున్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకొకటి IP68 రేటింగ్. ఇది మన అందరికీ తెలిసిందే. 1.5 మీటర్ వాటర్లో సర్వే అవుతుంది. 30 మినిట్స్ వరకు ఇది సర్వే అవ్వగలదు. నెక్స్ట్ వచ్చేసి IP69. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని జెట్ స్ప్రేస్, అంటే ఎక్కువ స్పీడ్తో వచ్చే వాటర్లో కూడా సర్వే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాప్ కింద పెట్టి హై ప్రెషర్తో వాటర్ ఫ్లోట్ చేసినప్పుడు కూడా ఇది ఫోన్కు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ ఇది హాట్ వాటర్లో కూడా సర్వే అవుతుంది. ఒకసారి దీన్ని ఫ్యూచర్లో చూద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victor 2 ప్రొటెక్షన్, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది దీనిలో ర్యామ్ వేరియేషన్ వచ్చేసి 8GB ర్యామ్ LPDDR4Xతో వస్తుంది. దీనిలో స్టోరేజెస్ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి 128GB స్టోరేజ్, ఇంకొకటి వచ్చేసి 256GB స్టోరేజ్. ఇది వచ్చేసి UFS 3.1తో
వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది 16 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్. ఇది 20 మినిట్స్లో 56% ఛార్జ్ చేస్తుంది. 100% వచ్చేసి 44 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.